సో ఈరోజైతే ఆఫీస్లో సీక్రెట్స్ అంటే గిఫ్ట్స్ అయితే ఇచ్చుకోవాలి. నాకు ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయికి అయితే గిఫ్ట్ ఆల్రెడీ నిన్నే కొనేసా. సో ఈరోజైతే ఇవ్వాలి. మేబీ నెక్స్ట్ వీక్ మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారనుకుంటా. అందుకే ఈ వీక్లోనే టాస్క్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నారు. పిలిచి బాబాయ్ మీదకి వచ్చాడు. అది గైస్. సో మా రూమ్మేట్లో మా ఫ్రెండ్ ఒకతను ఐడి కార్డ్ మర్చిపోయాడు. మనోడికి ఐడి కార్డ్ ఇచ్చేసి మనం అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాం. సీక్రెట్ శాంటా అంటే తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. ఇన్ జనరల్ గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు. ఎంప్లాయీస్కి వేరే ఎంప్లాయీ నేమ్ ఇస్తారు. అది సీక్రెట్గానే ఉంటుంది. ఈవెన్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఎవరిచ్చారని ఏంటి అనేది అయితే తెలియదు. సో నా నేమ్ ఎవరికి వచ్చిందో నాకైతే తెలియదు. నాకైతే మా టీంలో ఒక అమ్మాయి పేరు ఇచ్చారు. సో ఆల్రెడీ కొనేసి నిన్నే పెట్టాం, ఇంకా అది ఇవ్వాలి. ఆఫ్టర్నూన్ ట్రాఫిక్ ఉండకపోవడం వల్ల నేను బతికిపోతున్నా, లేకపోతే తోలు తీరిపోద్ది. నాగన్నా. సో ఈ సిగ్నల్ ఎప్పుడు ప్రాబ్లమే ఇక్కడ. సో లెఫ్ట్ రైట్ సెంటర్ అన్ని సైడ్ నుండి వచ్చి గుద్దేస్తారు. ఆల్రెడీ ఒకసారి ఇక్కడ కూడా గుద్దారు నన్ను. నా సైడ్ సిగ్నల్ ట్రాఫిక్ పోలీస్ వదిలేశాడు. మేము వెళ్తుంటే ఇంకోటి వచ్చి గుద్దాడు మమ్మల్ని. సో జనరల్గా అయితే వెళ్ళిపోతాము. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కుమరంటి స్టాల్ దగ్గర ఆగుతా. అక్కడికి వచ్చి మావాడైతే ఐడి కార్డ్ కలెక్ట్ చేసుకుంటాడు. మావాడు పనిచేసేది మైండ్ స్పేస్ దగ్గర. ఆ ట్రాఫిక్లో ఆగే కన్నా ఇలా వెళ్ళిపోవడం కరెక్ట్. అమ్మని రోజు ఇక్కడ ఒక పోర్ష ఆగేది. ఈరోజు చూపిద్దాం అనుకున్నా. మన దరిద్రం తెలిసిందేగా, కెమెరా తెచ్చిన రోజు అది ఉండదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అమ్మాయి ఇదిగో మీకు చూడండి, థర్డ్ గేర్ అయితే ఇంకా చూపించదు. దాని ఇష్టం మళ్ళీ చూపించింది. ఇదే దరిద్రం. కెమెరా ఆన్ చేసినప్పుడేమో చూపిస్తుంది, కెమెరా ఆఫ్ చేసినప్పుడేమో థర్డ్ గేర్ చూపించదు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. వాళ్ళకి ఇస్తేనేమో ఒక రౌండ్ వేసి వచ్చి సెట్ చేసేసాం సార్ అంటారు. మన టైం అలా ఉందిలే బేసిక్గా. ఏం చేస్తాం? ఎవరన్నా రోడ్డు ఇన్స్పెక్షన్కి వచ్చారా? ఇప్పుడు కూడా ట్రాఫిక్ ఆగిద్ది, చూసుకొని వెళ్ళాలి. సో మీరులో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ఎవరెవరికి సీక్రెట్ శాంటా ఉంది? అండ్ మీకు గర్ల్స్ వచ్చారా, బాయ్స్ వచ్చారా? మీరు ఇవ్వాల్సింది ఎవరికి అనేది కామెంట్స్లో చెప్పండి. జీప్ వ్రాంగ్లర్ సూపర్ అన్న. దాన్ని పెట్టి గుద్దాడంటే గాల్లోకే. నీట్గా లెఫ్ట్ హ్యాండ్తో ఫోన్ మాట్లాడుతున్నాడు, రైట్ హ్యాండ్తో సిగరెట్ తాగుతున్నాడు. సారీ అట్లుంటుంది మనతో. ఈ పై కూడా ఫోన్ మాట్లాడుతున్నాడు. సూరి ఆటో F1 రేసే ఆడుతున్నాడు. గ్యాప్ ఇస్తే నన్ను గుద్దుతాడు, నాకు అర్థమైంది. సైడ్ ఉండటమే కరెక్ట్. ఇది రియలైజేషన్. ఈ హెల్మెట్ సేఫ్టీ వైజ్ అయితే నెంబర్ 1 కానీ, బట్ వెంటిలేషన్ పర్పస్ అయితే ఏం లేదు కదా. గాలి కూడా ఆడదు లోపలికి.
సో ఆ కేవ్ దగ్గరికే సూపర్ కార్స్ చూడొచ్చు మీరు సండే మార్నింగ్స్ అలా వస్తాయి. సండే అని కాదు, ఎవ్రీ వీక్ మార్నింగ్ వస్తే ఖచ్చితంగా ఒక ఆల్టర్నేట్ వీక్లో అయితే మీకు సూపర్ కార్స్ కనబడుతూనే ఉంటాయి. రాకేష్ కురపాటి ఇది ఒకటి అను ఇంకా ర్యాండమ్. మా ట్రాఫిక్ 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 తోలు తీరిపోతుంది. షార్ట్స్లో ఏజ్డ్ అడ్వెంచర్ పార్ట్ 1 పెట్టాను, పార్ట్ 2 పెట్టలేదని చాలామంది అడిగారు. నా ఫ్రెండ్స్ పర్సనల్గా కూడా అడిగారు ఏమైంది ఏంటి అని. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. ఇప్పుడు చెప్పేసాను సింపుల్గా. సో వెళ్ళి సర్వీస్లో అయితే ఇచ్చేసా బైక్. మొత్తం ఎస్టిమేషన్ అడిగితే 4250 సంథింగ్ అవుద్దని చెప్పాడు. ఓకే అని చెప్పేసి వదిలేసా బైక్ అక్కడే. నేను యాక్సిడెంట్ అయిన వెంటనే తీసుకెళ్ళా, కానీ ఈ పార్ట్ దొరకదని చెప్పేసి సాటర్డే తీసుకురమ్మన్నాడు. నాకు యాక్సిడెంట్ అయింది థర్స్డే, సాటర్డే తీసుకురమ్మన్నాడు. మనం ఎందుకు డిలే చేయడం అని చెప్పేసి ఫ్రైడేనే తీసుకెళ్ళి చెప్పి బైక్ హ్యాండ్ ఓవర్ చేసా. సో నేను ఆల్రెడీ థర్స్డే అయితే తీసుకెళ్ళాను, పార్ట్స్ అవైలబిలిటీ లేవన్నాడు. ఫైన్, 1 డే అయిపోయింది. సెకండ్ డే నేను తీసుకెళ్ళి ఇచ్చాను. సో అయిపోద్దన్నా, ఏం లేదు హ్యాండిల్ బార్ బెండ్ ఒకటి, ఇదొకటి, ఇంకా మైండ్ కూలెంట్ ఒకటి ఇవ్వడమే కదా, గట్టిగా హార్డ్లీ ఇట్ టేక్స్ అరౌండ్ 2 hours to 3 hours ఆఫ్ వర్క్ అంతే. సరే అన్నాను, ఇచ్చేసాను. సాయంత్రం వెయిట్ చేసా కాల్ వస్తుందని, లేదు. నెక్స్ట్ డే సాటర్డే అంతా ఉంది, సాటర్డే వెయిట్ చేసా, లేదు. ఇంకా సండే ఆబ్వియస్లీ క్లోజ్లో ఉంది. ఇంకా మండే కాల్ చేసి అయిపోయిందా అన్న, నేను వస్తున్నా, నాకు ఆఫ్టర్నూన్ ఆఫీస్ ఉంటుంది, వెళ్దాను అని చెప్తే అన్న ఇప్పుడే జస్ట్ మీ బండి ర్యాంప్ ఎక్కిచ్చాము, మీ వర్కే చేస్తున్నాం ఉన్నారు. సో 3 days వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళు చేసింది ఏంటి, ఏం లేదు. సరే పోనీ చేసిన వర్క్ అంతా కంప్లీట్గా క్లియర్గా చేసి ఇచ్చారా, ఏం లేదు. విండ్షీల్డ్ మీద గీతలు పెట్టారు, వాళ్ళే పెట్టారు. నా దగ్గర బిఫోర్ నేను ఇచ్చేటప్పుడు ఫొటోస్ తీసుకొని ఇచ్చా, తర్వాత చూస్తే గీతలు ఉన్నాయి, అడిగినా పట్టించుకోరు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్ బార్ ఓకే ఫైన్, కొంచెం ఈ సెన్సార్స్ ఇక్కడ ఇంజిన్ లైట్ ఆన్ ఇవన్నీ చూపిస్తున్నాయి. నేను ఆ రోజు ఆఫీస్కి తీసుకెళ్ళిపోవడంతో కొంచెం అడిగాను, అన్న ఏంటన్నా ఇంకా అలా చూపిస్తున్నాయి, నాకేమో టైం అవుతుందని చెప్తే ఏం కాదన్నా తీసుకెళ్ళిపోండి, బాగానే ఉంటుంది, రన్నింగ్లో నార్మల్ అయిపోద్ది అన్నాడు. ట్రాక్షన్ కంట్రోల్ ఏమో ఆన్ ఆఫ్ అవుతూ ఉంది, ఒక పక్కనేమో ఇంజిన్ లైట్ చూపిస్తూ ఉంది, ఏం కాదంటున్నాడు. ఇంజిన్ చెక్ లైట్ అసలు పెట్టింది, ఇంజిన్ అనే ప్రాబ్లమ్స్ వస్తే మాల్ ఫంక్షనింగ్ జరిగితే చూపించడానికి, ఏం కాదంటే ఇంకా వాళ్ళని ఏమనాలో మీరే చూడండి. సర్లే అని చెప్పేసి మళ్ళీ కాసేపు గట్టిగా వాడితో మాట్లాడేసరికి ఈసీయూ సంథింగ్ వాళ్ళ దగ్గర ఎలక్ట్రానిక్ డివైస్ ఉంది, అది తీసుకొచ్చి ప్లగ్ చేసి చూసి అప్పుడు ఆపాడు. అది అరౌండ్ ఒక 2 minutes పని అంతే. వాడికి సీట్ తీసి సీట్లో ఈసీయూ కనెక్ట్ చేసి చూశాడు, దానికి ఏం కాదు వెళ్ళిపోండి అంటారు. సో వరస్ట్ సర్వీస్. అండ్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, నా ఫస్ట్ సర్వీస్ బిల్ ఇప్పుడు దాకా రాలా, ఈవెన్ ఈ డ్యామేజ్ సర్వీస్ బిల్ కూడా ఇప్పుడు దాకా ఇవ్వలేదు. వాట్సాప్లో వస్తుంది అన్నాడు, అడిగితే వస్తుంది అంటున్నాడు. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, నకిల్ గార్డ్స్కి ఏమో అమౌంట్ వేరే వాడికి పంపించాను, వేరే వాడు అడిగాడు, లైక్ వాళ్ళ డీలర్కో మరి ఎవరికో, అన్న నకిల్ గార్డ్స్ బిల్ ఇందులో చూపిర్రు సపరేట్గా పంపించాలన్నాడు, దాని బిల్ ఇవ్వలేదు. నెక్స్ట్ సర్వీస్ బిల్ ఇది దిక్కులేదు. అలా ఉంటుంది మన వాళ్ళతో. వస్తున్నాడంట, కుమార్ ఆంటీ పెట్టారుగా, మళ్ళీ క్రౌడ్ వచ్చేసింది. వెనకాల ఉన్న కారోడికి ఆగట్ల, సిగ్నల్ పడిన నెక్స్ట్ సెకండ్ కిక్ అని కొట్టేస్తున్నాడు. అలాంటి వాళ్ళకి హారన్ తీసు. ఓకే కంట్రోల్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సెనా ఒకటి కొనుక్కోవాలి. సెనా ఈజ్ నథింగ్ బట్, మీకు ఎలా చెప్పాలంటే ఒక బ్లూటూత్ టైప్ డివైస్ అనుకోండి, మన పక్కనున్న బైకర్స్కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో వీ కెన్ కాంటాక్ట్ టు దెమ్ త్రూ సెనా. సో ఆ స్టిక్కర్స్ మన దగ్గర ఉన్నాయి, మనం కూడా అతికించుకోవాలి హెల్మెట్కి, మన బ్లడ్ గ్రూప్ అండ్ రిఫ్లెక్టర్స్, సో దట్ కొంచెం సేఫ్టీ అనమాట. ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినా వెంటనే ఏ బ్లడ్ అనేది తెలుస్తుంది. అండ్ ఇంకోటి రిఫ్లెక్టర్స్ ఏమో నైట్ టైం ట్రావెలింగ్ అప్పుడు చాలా యూజ్ అవుతాయి. బైక్కి కూడా కొన్ని రిఫ్లెక్టర్స్ అతికిస్తే సెట్. ఆల్రెడీ బ్యాక్ లైట్ ఉంటుంది, బట్ ఫర్ మోర్ కేర్. ఈ బైక్ వచ్చిన తర్వాత ఏదో టూరింగ్కి పొడి చేస్తాం అనుకున్నాం, కానీ విజయవాడ హైదరాబాద్ తప్ప ఎక్కడికి వెళ్ళలేదు. సో అట్లీస్ట్ తీయాలి బైక్ని, ఏదైనా కొత్త ఊరికి వెళ్ళాలి రెగ్యులర్గా వెళ్ళింది కాకుండా.
వైజాగ్ వెళ్దామంటేనేమో వైజాగ్ మరీ దారుణంగా ఇక్కడ నుండి ఒక 10 to 12 అవర్స్ జర్నీ ఉంటుంది సరదాగా. సో అంత అయితే మన వల్ల అవ్వదు. సో వెల్సి మారేడుమిల్లి ట్రిప్ అనుకుంటున్నాం ఫ్రెండ్స్తో, కానీ అది ఎంతవరకు అవుద్ది అనేది చూడాలి. కొంతమంది కార్ అన్నారు, కొంతమంది బైక్ అన్నారు, కొంతమంది బస్ అన్నారు. బట్ బస్లో అయితే మోస్ట్లీ వెళ్తే కార్ ఆర్ బైక్. సో నాదైతే మిక్స్డ్ జర్నీ ఉంటుంది. ఇక్కడ నుండి విజయవాడ దాకా మేబీ బైక్లో వెళ్ళిపోతా, అక్కడ నుండి మేబీ ఇంకా కార్ తీసుకుంటాం, చూద్దాం. ఈ సాటర్డే సండే అయితే ఫుల్లీ ఆక్యుపైడ్ మనం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఖచ్చితంగా ఏదో ఒక లొకేషన్కి వెళ్ళాల్సిందే. బైక్ కూడా చాలామంది బాగుందని చెప్పి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి. మొన్ననే ఒక అమ్మాయి కూడా నైస్ బైక్ అని కాంప్లిమెంట్ ఇచ్చింది. బైక్ నేను ఇందులో మనలో కాదు. సో చెప్పాను కదా 90 నుండి మళ్ళీ బ్రేకింగ్ కూడా సూపర్ ఉంది దీనికి, బెస్ట్ ఫీచర్. ఆగట్లా అన్నకే మధ్యలో ఉండదు. హెల్మెట్ క్లిప్ కూడా పెట్టుకోవాలి మళ్ళీ, అట్లా ఉంటుంది మరి. కానీ ఎంత వెయిట్ ఉండి కూడా క్రూజింగ్ అప్పుడు కొంచెం కూడా వెయిట్ తెలియదు. అండ్ మోర్ ఓవర్ స్పీడ్ కూడా ఓవర్టేకింగ్కి చాలా బాగుంటుంది. ఓవర్టేకింగ్ ఈజీగా చేయవచ్చు. జలక్ ఇచ్చాడన్న. ఈవెన్ గేర్ డౌన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం అబోవ్ 70 ఉంటే పుల్ కూడా బాగానే ఉంటుంది. చూద్దాం ఈరోజు ఆఫీస్లో ఏం హడావిడి ఉంటుందో. అండ్ సీక్రెట్ సెంటర్తో పాటు మా ఆఫీస్లో ఎవ్రీ మంత్ అందరి బర్త్డేస్ ఒకే రోజు సెలబ్రేట్ చేస్తారు. దట్ ఈస్ ఆన్ వెన్స్డే. సో అది కూడా ఈ వెన్స్డేనే పెట్టుకున్నారు. సో హంగామాగా ఉంటుంది. లోపల రికార్డ్ చేసే అవకాశం ఉండదు కాబట్టి ఏం చేయలేను. సో మన గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చేస్తాం. మనకి ఏం గిఫ్ట్ ఇస్తుందో కూడా చూద్దాం. మీకు చూపిస్తాను ఈ వ్లాగ్లో అదేం గిఫ్ట్. నేను తనకి ఏమి ఇచ్చానో తను మనకి ఏమి ఇచ్చిందో కూడా చూపిస్తా. తను ఆర్ ఎవరైతే వాళ్ళు. సైకిల్ ట్రాక్ ఇదంతా చూడాలి. అది మొన్న వెళ్దాం అనుకున్నా, లాస్ట్ వీక్ సడన్గా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. చూద్దాం ఈ వీక్ మేబీ. అదిగో సైకిల్ మొత్తం సోలార్ ప్యానల్తో రన్ అవుద్ది. ఎలక్ట్రిసిటీ అంతా ఇదంతా లాంగెస్ట్ నాకు తెలిసి హైదరాబాద్ కూడా కాదు, వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ట్రాక్ సంథింగ్ ఏదో ఉంది దీనికి రికార్డ్. నేను అది క్లియర్గా మీకు చెప్తాను. మై హోమ్ అవతార్ అంటే గుర్తొచ్చింది. అవతార్ 3 కూడా వస్తుంది కదా. వెళ్ళి దాని రివ్యూ అంటే చెప్తాను మీకు. కామెడీ ఏంటంటే నేను 1, 2 చూడలేదు ఇంకా, అదే మ్యాజిక్. గ్రీన్ మణికొండ, స్వచ్ఛ మణికొండ, బంగారు కొండ. ఐస్ ఎంత గట్టిగా ఉన్నా ఎండకి కరగాల్సిందే. అమ్మాయి ఎంత అందంగా ఉన్నా నా బండిలో పడాల్సిందే, నా బండికి పడాల్సిందే. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? వా అన్న, ఏ మాత్రం ఉంటే చాలు చెలరేగిపోతారు. అది కార్వర్డ్ చేసిన చిన్న మిస్టేక్ అన్నా. రోడ్ అంతా బ్లాక్ అవుద్ది. వెల్కమ్ టు కోకాపేట్. ఈ ఏరియాలోకి వస్తే తలెత్తుకొని చూడాల్సి వస్తుంది, అదే ఇక్కడ ప్లస్. కానీ ఆక్సిజన్ లెవెల్స్ మైనస్. నువ్వు మంచు చూస్తున్నావా లేకపోతే దుమ్ము చూస్తున్నావా కూడా అర్థం కాదు, అలా ఉంటుంది ఇక్కడంతా. మొత్తం పొగతో నిండిపోయి ఉంటుంది. సారీ, పొగ కాదు, దుమ్ముతో. ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్స్. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. ఏంటంటే 6th గేర్ వేసిన తర్వాత నైట్ ఆన్ చేసినట్టుంటుంది, సుమ్మని వెళ్ళిపోతుంది. బ్రేకింగ్ 3, 2, 1 చెప్పాక.
సో ఏబిఎస్ అయితే నెంబర్ 1. సూపర్ స్పోర్ట్ వెళ్తుంది ముందు. సూపర్ స్పోర్ట్ కాదు, ట్రయంఫ్. నాకు తెలుసు అది ట్రయంఫ్ ట్రైడెడ్ అయి ఉంటుంది. ఏందన్నా నడు రోడ్లు ఆపేసి ఆలోచిస్తున్నట్టు పోవాలని.